తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ ఆందోళన. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న నక్షత్ర. మిస్ వైజాగ్ నక్షత్ర ఎంట్రీతో షాక్ అయిన భర్త తేజ. మరో స్త్రీతో రూమ్లో ఉండగా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర. 2017లో తేజాని ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్షత్ర. ఇద్దరికీ 2013లో ఓ సినిమా షూటింగ్లో పరిచయం. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. నా భర్త తేజ పబ్జీలో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడు. రోజుకొక వర్జిన్ నాకు కావాలంటూ నన్ను వేధిస్తున్నాడు. ఇక్కడ వేరే అమ్మాయితో పడుకుంటే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. 2017లో మాకు పెళ్ళయింది. నేవల్ డాక్యార్డ్లో సస్పెండ్ అయ్యాడు. వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టారు. కేసు కోర్టులో ఉంది. ఇది నా ఆఫీస్, ఇల్లు కాదు. ఇది సినిమా ఆఫీస్. అమ్మాయి సినిమా ఆడిషన్కి వచ్చింది. This is my private space and you have no permission to come. You have no permission to come. And next one telusu. Yes, she's going to be my wife. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకుని ఉంటారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? డైవర్స్ చేసుకుంటాం. మీడియాలో చెప్తున్నా డైవర్స్ అయితే పెళ్లి చేసుకుంటాం. ఎంత ఇదా పిల్లప్పుడు గాలి కొనేసి ₹1 ఇవ్వలేదు 4 సంవత్సరాలు పట్టి. వద్దు నక్షత్ర అలా మొగుడు నీకు పిల్ల కోసం ఆలోచిస్తున్నావా? నీకు పుట్టిన లజ్జ పడగా చిన్నపిల్ల ఆడుకునే జీవితం నాకు లేదు. నువ్వు ఆడతాను కదా ఒక ఆరోగ్య జీవితంలో నిలవస్తున్నావే నువ్వు. లంచది అది అంత దిక్కుమాల లంచో చూడ. ఆడపిల్ల పిల్ల చిన్నపిల్ల జీవితంలో పాడు చేసావు నువ్వు. నీ కోట్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. చెప్తున్నాను సార్. ఆ రూమ్ లో దాన్ని పెళ్ళేసుకున్నాడంటే అందరికి పెళ్ళయింది. నాకు పెళ్ళని చెప్పుకుంటున్నాడంట. నేను వైఫ్ సార్, నా పాప సార్. చంపేస్తున్నాడు రోజు కొట్టి చంపేస్తున్నాడని రోజు ఒక అమ్మాయి వచ్చింది కావాలి. మార్చి అంటే ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. అంటే సార్ మీరు చెప్పింది కాదు సార్. పెళ్లి అయిన దాన్ని ఉంచుకొని దీన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చా? అది చట్టం ఒప్పుకుంటే అది చట్టం ఒప్పుకుంటే పెళ్లి కాలేదు. అనవసరంగా తక్కువ ప్రమాణాడు చెప్పాను. ఎందుకు
ఎందుకు మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ మెయింటైన్ అవుతుంది? ఓకే. సో పాప కూడా నాకు పుట్టిన పాప కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అనే ఆడియో మీద కాదా? అంటే మరి నేను నాకు తెలియదు ఏది ప్లే చేస్తారో ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్. అది నాదో కాదు, నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు. నేను వినిపించిన కొన్ని అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియాకు కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. యా మీరైతే కాదు అంటున్నారు. నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. దట్స్ వాట్ ఐ యామ్. ఇప్పుడేందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఉంటుంది సార్, కక్ష సాధింపండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తను డబ్బులు డిమాండ్ చేస్తుందని. మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ డిపార్ట్మెంట్ ఉంది, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా కలుస్తారా? నేను కలుస్తాను. అదే క్వశ్చన్ ఆవిడ అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తాను, నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోవాలి, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయలేను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఎవిడెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు తను ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకుంటాం, వాళ్ళు పంపించేస్తారు. ఓకే. మీ దగ్గర అది ఏమైనా ఉన్నాయా ఎవిడెన్స్? పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి కాదండి. మీరు మీరు ఇన్నోసెంట్ అని ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? ఏమో అంటే మీ పైన అభియోగాలు వచ్చాయండి, మీ పైన అభియోగాలు వచ్చాయి, మీ భార్య అంటే చెప్పి ఆరోపణ ఎలిగేషన్. అది అలా అడగండి, ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంట అండి, యువర్ పాసింగ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఇస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా, తేజ ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్ కి కూడా తెలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుంది. నన్ను పోలీస్ స్టేషన్ కూడా తెల్ల, నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను, సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్ గా అరెస్ట్ నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యారు. అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం. అంటే ఒక కారణం ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి వేర్చడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే చెప్పండి, మీరు చెప్పండి. 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సీఎం ముందు ఆవిడ మాట్లాడు. ఆ తర్వాత ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసి. అంటే మీరు మ్యారేజ్ కు ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆడిషన్ కాదండి, చెప్పాను సార్ ఏంటి ఇలా అవుతుంది నిజమేనా, ఊరుకున్నామ్మా మీ ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన. పూర్ణగా ఎలా రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో? లేదు సార్, అడగలేదు. పూర్ణ వరకు ఆ విషయం ఏంటో లేదో నాకు తెలియదు. పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో డైరెక్ట్ చెప్పాడు. సినిమాకు సంబంధించిన అలా చేయొచ్చు కదా, వైఫ్ కానప్పుడు అలా చేయకూడదు కదా. ఇప్పుడు అమ్మాయి సారా, అమ్మాయిది గోదావరి రాజమండ్రి డబులేషన్ బ్రిడ్జి దగ్గర. మీడియా అందరి ముందు సారా అని పేరు చెప్తోంది, ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతోంది, నేను వచ్చాను అంటున్నాను. వంశీ ధర్మజ్ఞ అమ్మాయి పేరు సార్. ఇక్కడ సార్ చెప్పండి సార్. సార్ అబ్బాయి అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం, షీజ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికీ. ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమి ఉన్నాయి అక్క చెప్పండి. ఆఫీస్ సంబంధించి ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, 4 కెమెరాలు 4 మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు. మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? ప్రాసిక్యూషన్ ఆఫీస్ అది. చెప్పండి సార్. ఎలా చెప్పారు? అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని ఎలా చెప్పారు? అదొక్కటి ప్రూవ్ చేయమనండి. వాచ్మెన్ తో మాట్లాడు. నేను ఆర్ఓ నంబర్ 34 నుంచి యాక్చువల్గా మనకి 14 టేబుళ్ళు ఈవీఎం ఓట్స్ కౌంటింగ్ పెట్టాము, 2 టేబుళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కౌంటింగ్ పెట్టాము, 1 ఆర్ఓ టేబుల్ ఉంటుంది. దాదాపు 14 + 2 +
ఒకటి 17 మంది ఏజెంట్లని మనం ప్రతి క్యాండిడేట్ కూడా అపాయింట్ చేసుకునే అర్హత ఉంది. అందులో వాళ్ళు ఫార్మ్ 18లో ఎవరెవరైతే ఏజెంట్లని వాళ్ళు నామినేట్ చేస్తున్నారు, అపాయింట్ చేస్తున్నారు, ఆ లిస్ట్ ఇస్తే మేము అది వాళ్ళకి అందరికీ ఐడి కార్డులు ఇస్తాము. ఎప్పుడు ఇవ్వాలి సార్ లిస్ట్? అది లిస్ట్ అనేది 3 రోజులు ముందులోకి ఇవ్వాలి, అంటే రేపు ఇచ్చినా సరిపోతుంది. సో అది ఇచ్చిన తర్వాత ఐడి కార్డులు ఇస్తాము. సో ప్రతి ఏజెంట్ కూడా ఆ రోజు కౌంటింగ్ కేంద్రంకి దాదాపు 6 గంటలకు చేరాలి. 6 గంటలకు చేరి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని 7కి కౌంటింగ్ హాల్కి వెళ్ళాలి. అండ్ 8 నుంచి మనం షార్ప్గా ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్ కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఐడి కార్డ్ తీసుకుని వెళ్ళాలి. అలాగే ఒక కాపీ ఆఫ్ ఫార్మ్ 18 తీసుకుని వెళ్ళాలి. ఒక వైట్ పేపర్, ఒక ప్యాడ్ తీసుకుని వెళ్ళాలి. 17th తాలూకా ఫార్మెట్ పార్ట్ 1 అనేది తీసుకుని వెళ్ళాలి. అది తీసుకొని వెళ్తే మిగతా కార్యక్రమం అంతా మేము అక్కడ పెన్నులు ఇవ్వడం అంతా జరుగుతుంది. అంటే పోలింగ్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి నిబంధనలు ఉంటాయి పోలింగ్ ఏజెంట్లకు? సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, స్మోకింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ఎంటర్ అయితే ఆయన బయటకు వెళ్ళడానికి లేదు. ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత లోనికి రావడానికి వాళ్ళకి ఎప్పుడు అర్హత ఉంటుందంటే మొత్తం కౌంటింగ్ అంతా అయిపోయి రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు బయటికి ఆర్ఓ గారి పర్మిషన్తో వెళ్తారు. ఒక రకంగా నర్సీపట్నం నియోజకవర్గ ఫలితం ఎన్ని గంటలకు వెలువడే అవకాశం? పూర్తి స్థాయి ఫలితం పూర్తి స్థాయి మేమైతే 3 గంటలకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక రౌండ్ కమిషన్ వారు ఇచ్చిన టైము 30 minutes. మనము ఆ రకంగా 8:30కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి 8:30 నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక రౌండ్. ఆ రకంగా మనం 3 గంటలు అన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు అన్నీ అనుకూలించి అంత అనుకూలంగా ఉంటే మనం బై 4 PM మొత్తం అంతము ఈ కౌంటింగ్ ప్రక్రియ కౌంట్ చేసుకుని రిజల్ట్ డిక్లరేషన్ కూడా మనం ఇచ్చే ఏర్పాట్లు అన్ని రకాలుగా చేపట్టాము. అంటే దీనికి సిబ్బంది పోలింగ్ సిబ్బందికి అయినా కౌంటింగ్ సిబ్బంది శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఆల్రెడీ శిక్షణలు అనేవి కలెక్టర్ గారి లెవెల్లో ఫస్ట్ ర్యాండమైజేషన్ తర్వాత అయినాయి. రెండో ర్యాండమైజేషన్ తర్వాత మేము మా లెవెల్లో అది ఇస్తాము శిక్షణ. ఒకరోజు ముందు అది సెకండ్ ర్యాండమైజేషన్. థర్డ్ ర్యాండమైజేషన్ అయిన తర్వాత కూడా దాదాపు 1 hour బిఫోర్, ఎందుకంటే అది మాన్యువల్గా చేస్తామని అనుకుంటున్నాము, అక్కడ కూడా బ్రీఫ్ చేస్తాం ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎంతమంది కౌంటింగ్ సిబ్బంది మీరు నియమించారు? దాదాపు కౌంటింగ్ సిబ్బంది అనేది ఒక 200 మంది వరకు ఉంటారు. ఎందుకంటే నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో 16 టేబుల్ కాబట్టి 16 టేబుల్కి కూడా క్యాండిడేట్ తరఫున ఒకరు చెప్పుకున్న 16 8 కాబట్టి 128 members. అలాగే స్టాఫ్ కూడా ప్రతి టేబుల్కి 4 చెప్పుకున్నాం. 16 4 64 అంటే దాదాపు 75 మంది 125 members 200 members వరకు ఉంటారు. 200 వరకు కౌంటింగ్ హాల్లో ఉంటారు. అండ్ అనదర్ 10 to 15 స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలు ఇవ్వటము తీసుకోవడం ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకేం ఇన్ఫర్మేషన్ ఉంది సార్? ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్? ఇది ఏర్పాట్లన్నీ చేసాము. అంతా ట్రైనింగ్లు కూడా అవుతున్నాయి. మా లెవెల్లో అక్కడ కంప్యూటర్లు కానీ, ఏసీలు కానీ, బోర్డు, మన రిజల్ట్ బోర్డు కానీ అన్నీ కూడా మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ అంతా చేసాము. అంతా ఆల్మోస్ట్ 99% ఏర్పాట్లన్నీ జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. మే 30 ఈరోజు సిఐటి ఆవిర్భావ దినోత్సవం. 1970లో కార్మిక వర్గ ఐక్యత పోరాటం నినాదంతో సిఐటి ఏర్పడింది. 1920లోనే భారతదేశంలో కార్మిక సంఘాలు ఏర్పడినా కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయాలతో విడిపోయి ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ అనుబంధ సంఘంగా కార్మిక సంఘాలు వ్యవహరిస్తూ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహారం చేస్తూ కార్మిక ప్రయోజనాలని తాకట్టు పెడుతున్న నేపథ్యంలో కార్మికుల తాలూకా సమస్యల పరిష్కారం కావాలంటే కార్మికులందరినీ ఒక వర్గంగా ఐక్యం చేయాలి అనే ఉద్దేశంతో 1970లో మే 30వ తారీఖున సిఐటియు ఏర్పడింది. ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక కార్మిక సమస్యల మీద కార్మికులందరినీ ఐక్యం చేసి కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఏదైతే తన పేరులో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఉందో
అని రాసుకుందో ఆ రకంగానే కేంద్ర కార్మిక సంఘాలన్నిటికీ కూడా ఒక కేంద్రంగా వ్యవహరిస్తూ కార్మిక సంఘాలను ఐక్యం చేసి కార్మికుల సమస్యల మీద అమరిస్తూ నిరంతరం పోరాటాలు జరుపుతూ ఉంది. దాదాపు ఇప్పటికీ 18 జాతీయ సమ్మెలని ఇది జరిపాము. ఈ రకంగా గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని కాలరాస్తూ లేబర్ కోడ్లుగా మార్చడం కానీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం కానీ, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం కానీ, కార్మిక చట్టాలన్నీ మార్పులు చేయడం, ఇటు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి పోరాటం చేస్తుంది. కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీస్ కానీ, డ్రైవర్స్ కానీ, లేదంటే తోపుడు బల కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్తో కూడినటువంటి ఒక సమగ్రమైన చట్టం కోసం పోట్లాడుతూ ఉంది. అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్ లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం పథకం, వివోఓ ఇటువంటి తరగతుల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పర్మనెంట్ కాకుండా వివిధ డిపార్ట్మెంట్స్ లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పేర్లతోటి వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ ఆ సంస్థల్లో విలీనం చేయాలని చెప్పి, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనేక పోరాటాలు సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా కార్మికుల యొక్క మెరుగైన జీవితంతో పాటు కార్మిక రాజ్యం రావాలి, భారతదేశంలో దోపిడీ లేని సమాజం రావాలి, కార్మికులే రాజ్యాధికారం చేపట్టినప్పుడు మాత్రమే ఈ అంతరాలు రూపుమాపుతారు అనే లక్ష్యంతో, కార్మిక వర్గ రాజ్య ఏర్పాటు లక్ష్యంతో సిఐటియు కృషి చేస్తూ ఉంది. ఆ రకంగా మరిన్ని పోరాటాలకి సిఐటి సిద్ధమవుతోంది. ఈ మోడీ విధానాలు కనుక ఓడించకపోయినట్టయితే రేపు 4వ తారీఖున ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం తాలూకా విధానాలు ఓడించకపోతే ఖచ్చితంగా కార్మిక వర్గం మరొక్కసారి మరిన్ని పోరాటాలకి, త్యాగాలకి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆ రకంగా కార్మికుల యొక్క జీవితాల్లో మార్పుల కోసం మరిన్ని పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజపురంలో అతిసారతో 4 చనిపోయారు, 100 మందికి పైగా ఆసుపత్రులు పాలయ్యారు. అయినా ప్రభుత్వం గాని, నగరపాలక సంస్థ గాని ఇదేమీ లేదు, మరణించిన వాళ్ళు కూడా ఇతర కారణం వల్ల చనిపోయారని బుకాయించడం అనేది అమానుషం. ఆ కుటుంబాలను అవమానం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే కార్పొరేషన్ అధికారులే వితండవాదనలు చేస్తున్నారు. విజయవాడ నగరం అంతా, మొగల్రాజపురం అంతా మంచినీటి కలుషితమైపోయినని గగ్గోలు పెడతా ఉన్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందారు. బిక్కుబిక్కుమంట ఏమిటా అని వాళ్ళందరూ ఆందోళన చెందుతా ఉంటే ఆదుకోవాల్సిన పోయి ఎదురుదాడి చేయటం అనేది ఘోరం. ఏమీ లేకపోతే వైద్య శిబిరం ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ వైద్య శిబిరంలో 100 మంది వాంతులు, విరోచనాలతో చికిత్స ఎందుకు పొందారు? లేదు, కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం, షోకాజ్ నోటీసులు ఇస్తాం ఎందుకు ప్రకటన చేశారు? ఏ తప్పు లేకపోతే తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం తగనటువంటి పని. ప్రజలకి బాధ్యత వహించాలి. మీ పొరపాట్లను సరిదిద్దుకుని స్వచ్ఛమైన మంచినీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, కార్పొరేషన్ మీద ఉంది. అసలు విజయవాడలో కార్పొరేషన్లో పాలకపక్షం ఉందా? మేయర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారా? ఉంటే ఏం చేస్తా ఉన్నారు? నగరంలో జనం చచ్చిపోతా ఉంటే, అతిసారుతో బాధపడతా ఉంటే పట్టించుకోకుండా మీరు వ్యవహరించడం దుర్మార్గం. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వైద్య, మున్సిపల్ శాఖల మంత్రులు స్పందించాలి. దీని మీద ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించి కారణాలేంటో నిర్ధారించి బాధ్యులైన వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఆ కుటుంబాలకి, చనిపోయిన కుటుంబాల 4గురికి 25 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారమే కాదు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన వారి బిల్లుల్ని ప్రభుత్వం, కార్పొరేషన్ భరించాలి. వారందరినీ ఆదుకోవాలి. ఇప్పటికైనా కృష్ణానది మంచినీటిని అందించాలి. బాధ్యత మీది. ఇవాళ కార్పొరేషన్ మంచినీళ్ల ఛార్జీలు వసూలు చేస్తా ఉంది, ఇంటి పన్నులు పెంచుతున్నారు, చెత్త పన్నులు వసూలు చేస్తున్నారు. మరి దానికి స్వచ్ఛమైన మంచినీరు అందించాల్సిన బాధ్యత నుండి తప్పుకొని మీరు ఈ రకమైనటువంటి వాదనలు చేయటం, ప్రజల మీద దాడి చేయటం, చనిపోయినటువంటి కుటుంబాలను కూడా వ్యధకి గురి చేసే రీతిలో ప్రకటనలు చేయటం అనేది ఏమాత్రం కూడా తగదు. సిపిఎం తరపున వీటిని ఖండిస్తున్నాం. వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా స్పందించకపోతే మాత్రం ప్రజాందోళన తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అన్ని
కుట్రలు కుతంత్రాలతో మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బరి తెగించి దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలా, పార్టీని కానీ నాయకులు కానీ ఏదో రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు కానీ ఎక్కడా వెనుకాటల్లా. ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేందుకు కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి అది కాదు. 20 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలా. మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారు చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో 4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర 1,100 ఎకరాలు మీరు రాయించుకున్నారే. రాజధాని వస్తుంది, దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పళంగా 5 లక్షలు రాయించారే. దానిని ప్రజలు మర్చిపోరు. దళితుల భూములు అప్పళంగా కొట్టేసింది చంద్రబాబు అండుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం తెచ్చినాక ఎవరన్నా రాయించుకున్నా ప్రొసీజర్లే ఎక్కడా డీవియేట్ అవ్వాల్సిన పని లేదు. 20 ఏళ్లు ఉండాలా, లబ్ధిదారుడు అమ్ముకుంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. మీకులాగా తప్పుడు ఆలోచనలు, మీకులాగా దళితులను మోసం చేయటం, దళితుల మీద అవగాహనగా మాట్లాడటం, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటాం, దళితుల భూములు దండుకోవటం, భయపెట్టడం, బాపెట్టడం, మోసాలు చేయటం, కేసులు పెట్టడం, భయభ్రాంతులు చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య. మీ కళ్ళు ఏమైపోయినా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగితే, అఘాయిత్యాలు జరిగితే, అమానుషాలు జరిగితే పేటెంట్ చంద్రబాబు